నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేవంత్ పాలన పోయి కేసీఆర్ పాలన వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. అలుగునూరు ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు. రేవంత్ పాలనలో స్కాములు తప్ప స్కీములు లేకుండా పోయాయని మండిపాటు. రేవంత్ రావణ రాజ్యం కూలేందుకు సమయం ఆసన్నమైంది. రాబోయేది కేసీఆర్ రామరాజ్యమే. అలుగునూరు ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి గంగుల. బీజేపీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమవుతుందని ఆందోళన. కుల సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. గ్రామాల అభివృద్ధి కోసం సుమారు 45 లక్షలు విడుదల చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి. నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు అందజేత. ఘనంగా మతిన్ అండ్ ఫ్రెండ్స్ ట్రస్ట్ చైర్మన్ మతిన్ భాయ్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించిన మాజీ మంత్రి గంగుల. నిరుపేదలకు మతిన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంస. సీట్ల పరిమితికి మించి విద్యార్థులను స్కూల్ బస్సులో తీసుకుపోరాదు. రామకొండలో స్కూల్ బస్సులు తనిఖీ చేపట్టిన అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. రేవంత్ పోయి కేసీఆర్ వచ్చినప్పుడే తెలంగాణ బాగుపడుతుందన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు. అందుకు కార్యకర్తలకు కంకణబద్దులై పనిచేయాలని సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని పిలుపునిచ్చారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అలుగునూరులో మానకొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వ నమోదు, సర్ నమోదు ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, గంగుల కమలాకర్లతో కలిసి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై బీఆర్ఎస్ శ్రేణులకు పలు సూచనలు చేశారు. పార్టీ సభ్యత్వ నమోదంతా డిజిటలైజేషన్ ప్రకారం సాగుతుందని, కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొన్నారని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదులో భాగంగా కాంగ్రెస్ పనితీరుని ఎండగట్టి రేవంత్ అబద్ధ ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. రేవంత్ పాలనలో స్కాములు తప్ప స్కీములు లేవని హరీష్ రావు అసలు స్కాములు లేని డిపార్ట్మెంటే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఏది చూసినా అనుమూల ప్రదర్శనని, కనీసం టెండర్లు పిలిచిన విషయం కూడా జిల్లా మంత్రులకు తెలియదన్నారు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్ల మాట దేవుడెరుగు. అనుమూల ఫ్యామిలీ మాత్రం కోట్లకు కోట్లు వెనకేసుకుంటుందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందన్న హరీష్ రావు తెలంగాణ గెలిచి గద్దెనెక్కేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. మానకొండూరు తెలంగాణ ఉద్యమంలో ఊరూరికి ఎంత అద్భుతంగా పోరాడినరు. ఇల్లంతకుంట అయితేమి, గన్నేరువరం అయితేమి, బెజ్జంకి అయితేమి, మన మానకొండూరు అయితేనేమి, తిమ్మాపూర్ అయితేనేమి, మా కేశవపట్నం అయితేనేమి, 2001లో అన్ని జడ్పీటీసీలు గెలిచిన నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గం. 2001లోనే పార్టీ పెట్టిన తొలినాళ్లలో అన్ని జడ్పీటీసీలు గెలిచినాం, అన్ని ఎంపీపీలు గెలిచినాం. అంటే అంత అద్భుతమైన కరుడుగట్టిన కార్యకర్తలున్న గొప్ప నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గం. ఇవాళ మీ అందరినీ ఈ రకంగా కలుసుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒకటి మాత్రం నిజం, సరే కేసులు బాగా పెడుతున్నట్టున్నారు. ఇవాళ మా తమ్ముడు దేవేందర్ మీద కేసు పెట్టినట్టున్నారు, 10 ఏళ్ల కింద కేసు తీసిరట. ఇక వేణు మీద అయితే పెట్టుడే పెడుతూనే ఉంటారు, రసమయ్య మీద లెక్కే లేదు. మా సోషల్ మీడియా తమ్ముళ్ళు సతీష్ కావచ్చు, సది కావచ్చు, ఇట్లా అనేక కేసులు పెడతా ఉన్నారు. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఇవాళ ఎవడు పెడతాడు కేసులు? ఓటమి అంచున ఉన్నవాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నవాడు, ఇక నాతో కాదు అనుకున్నోడే కేసులు పెడతాడు. వాళ్ళు ఎన్ని కేసులు పెడుతుండంటే మన బీఆర్ఎస్ గెలుపు అంత దగ్గరికి పోతున్నట్టు లెక్క, మన గెలుపు దగ్గరికి వచ్చినట్టు లెక్క. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు, ఇక బీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నది భయ అయ్యే పోయింది అంటాడు, శ్మశానానికి పోయింది అంటాడు. అటు అక్రమ సంపదకు ఆదిలోనే తెలంగాణ సంపద కాపాడని చెప్పేటి ఇటు కేటీఆర్ దెబ్బకు, ఇటు హరీష్ రావు దెబ్బకు విలవిల్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మళ్ళీ మన అలుగునూరుకు వచ్చి మానకొండూరు కాన్స్టిట్యున్సీ కాదు, కరీంనగర్ జిల్లాలో మళ్ళా పూర్వ వైభవం తీసుకురావడానికి
మొదలుగా కదం దొక్కిన హరీష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు మా అన్న 10 సంవత్సరాలు కలిసి పనిచేసినాం. ఈరోజు 10 సంవత్సరాలు మీకు ఎమ్మెల్యేగా ఉన్న మా రసమన్న గారిని మళ్ళీ 2 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి గౌరవ సభాధ్యక్షులు రసమన్న గారికి, మన జిల్లా ఇన్ఛార్జ్ గారైన మన జీవనన్న ఎమ్మెల్సీ గారికి, రమణన్న గారికి ఎమ్మెల్సీ గారికి, సోదరుడు కౌశిక్ గారికి, సభాధ్యక్షులు జీవి గారికి, మరి వేదికంచిన ఎర్రోల సిరణ గారికి, రవీంద్రరావణ గారికి, మా దేవేంద్ర రెడ్డి గారికి, మా కార్పొరేటర్ మల్లేశన్న గారికి, మా వీరన్న గారికి, అన్యదా పంచ వేదికైన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కువ సమయం తీసుకోం. మనమందరంగా హరీష్ అన్న మాటల కోసం వచ్చినాం. మీరు కాదు, నేను కూడా హరీష్ అన్న ఏం మాట్లాడతాడు, దాన్ని మన కార్యకర్తకు ఎట్లా చేరవేయాలి, రేపు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కోవడానికి మనం ఎలా సమయం కావాలని చెప్పేసి కూడా అందరం హరీష్ అన్న మాట కూర్చున్నాం. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, ఎట్లా ఉండే తెలంగాణ రాష్ట్రం, ఎట్లా ఉండే కరీంనగర్, కేసీఆర్ పరిపాలనలో ఎట్లా ఉన్న కరీంనగర్ను ఎట్లా ఆగం పట్టించారు ఒక్కసారి చూడండి. ఎట్లా ఉండే డెవలప్మెంట్, బ్రహ్మాండంగా రివర్ ఫ్రంట్ చేస్తే దాన్ని ఆపేసే, కేబుల్ బ్రిడ్జ్ చేస్తే దాన్ని ఆపేసాయి, ఎక్కడ మొదలు పెడితే అక్కడ దాన్ని మన కేసీఆర్ పేరెత్తని చెప్పేసి ఈరోజు ఆపడం జరిగింది. అందుకే సోదరులారు ఆపని. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఓట్లేసిండ్రు. దానికి చాలా కారణాలు ఉన్నాయి, ఎన్నో కారణాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓటేసిండ్రు. ఓటేసినందుకు మనసు పట్టినరా, తిమింగలం లెక్క గద్దలు లెక్క కోసుక తింటారు ఒక్కొక్కరిని. మొన్ననే చూసినాం, నేను హరీష్ అని వస్తున్నప్పుడు ఇక్కడ హరీష్ రావు గారు అని చెప్పి అంటున్నా. వారిద్దరూ జంటగా ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారికి ఎడమ కుడి భుజాలుగా నిలిచి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కృషి చేస్తున్నారు. ఇవాళ అందరం కూడా చెప్పంటున్నాను, అంటే వాస్తవంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ఇవాళ మన కొరకు ఉద్భవించిన పార్టీ అని చెప్పంటున్నాను. ఇప్పుడు రసమయ్య బాలకిషన్ గారు ఒకప్పుడు ఏదైతుందో రాష్ట్రం ఏర్పడక ముందు మన మానకొండ నియోజకవర్గం ఏ విధంగా ఉండే, కేవలం ఏదైతుందో ఈ ప్రాంతం అంతా మెట్ట ప్రాంతం, వర్షాధారంగా ఆధారపడి ఏదైతుందో ఆరుతడి పంటలకి మాత్రమే పరిమితమైన ఈ ప్రాంతం, ఈ ప్రాంతం అంతా జలమయం చేయాలనే ఒక భావన సంకల్పంతో కేసీఆర్ గారు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో సాధించలేని వీళ్ళ ప్రాణహిత నదీ జలాల మళ్లింపు అని చెప్పి అంటున్నాను. వీళ్ళ తెలంగాణ ప్రాంత హక్కుగా భావించేటువంటి ప్రాణహిత గోదావరి నదీ జలాలను వీళ్ళ తుమ్మడి వద్ద నిర్మాణం చేయడంలో ఉత్పన్నమవుతున్నటువంటి ఒక సమస్యలను అధిగమించడానికి వీళ్ళ దిగువ మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతోనైనా కానీ దాని నిర్మాణం తలపెట్టి వీళ్ళు కేవలం ఇది 2 పర్యాయాలు దశాబ్ద కాలంలో చెప్పంటున్నాను. ఇవాళ ఒక 2 విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మానకొండూరు నియోజకవర్గం అంటేనే మొదటి నుంచి కూడా గులాబీ జెండాకు అడ్డగా నిలబడ్డటువంటిది మానకొండూరు. ఒక చిన్న మార్పు, చిన్న ఆశతోని ప్రజలు ఒక్కసారి బిడ్డ మీరు పాలితనేగా కాదు, మిమ్మల్ని మరొక్కసారి ప్రశ్నించే వాళ్ళగా నిలబెడతాం మేమని చెప్పేసి మనల్ని ప్రశ్నించే వాళ్ళుగా నిలబెట్టినటువంటి ప్రజలకు కూడా హృదయపూర్వకంగా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకనంటే ఇవాళ మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మా అన్న కూడా చెప్తా ఉన్న హరీష్ అన్నకు, అయిపోయింది మానకొండూరులా అన్నారు. బిడ్డ ఎవరిది అయిపోయిందో ఒక్క 6 నెలలు ఓపిక పట్టండి అని చెప్పేసి ఇదే గ్రామ పంచాయతీలలో కూడా మేజర్ గ్రామ పంచాయతీ నుంచి 76 గ్రామ పంచాయతీలను గెలిచి మళ్ళీ గులాబీ జెండా ఎగరవేసినటువంటి నా కార్యకర్తలకు మీకు దండాలు తెలియజేస్తా ఉన్నా. చాలామంది సర్పంచులను అటు ఇటు కొంతమందిని ఆగం చేసినా కూడా గుండె దానితో నిలబడ్డటువంటి నా సర్పంచులకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనం అలుగునూరులో చూసినాం, ఈ ఆక్సిజన్ ఎక్కడి నుండి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఇవాళ గర్వంతో చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి పాలన మీద కుల సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. గంగాధర్ మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బోయినపల్లి మండలం కింద వివిధ గ్రామాల అభివృద్ధి కోసం 46.75 లక్షల రూపాయలను మేడిపల్లి సత్యం విడుదల చేశారు. బోరుగుపల్లి మున్నూరు కప్ సంఘ భవనం బౌండరీ వాల్ నిర్మాణం కోసం 4 లక్షలు, పద్మశాలి భవన్ నిర్మాణం కోసం 4 లక్షలు, బీసీ కాలనీలో పద్మశాలి సంఘం భవన్ నిర్మాణం కోసం 4 లక్షలు, బోయినపల్లి రాజకీయ సంఘం భవనం కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం 4 లక్షలు, దొండ్రపల్లి కుర్మ సంఘం భవన్ నిర్మాణం కోసం 4 లక్షలు, కోరంరెడ్డి సంఘం భవనం కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం 3 లక్షలు,
కోరెం రజక సంఘ భవన్ నిర్మాణం కోసం 5 లక్షలు, నరసింగపూర్ ఎస్సీ కాలనీలో పిఎస్సిఎస్ ఎరువుల గోదాం నిర్మాణం కోసం 5 లక్షలు, రామన్నపేట రెడ్డి సంఘ భవన కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం 5 లక్షలు, రామన్నపేట అంబేద్కర్ సంఘం కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం 3 లక్షలు, విలాసాగర్ పద్మశాలి భవనం నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ కాపీలను ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు అందజేశారు. పెద్దపల్లి జిల్లా రామకొండ ప్రాంతంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేపట్టారు. గోదావరిఖని ప్రాంతంలోని పలు ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన స్కూల్ బస్సుల ఫిట్నెస్లను ఆర్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో పాఠశాల ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకువెళ్లే స్కూల్ బస్సుల పరిస్థితులను పరిశీలించారు. బస్సులను విద్యా సంస్థల వరకు ఏ విధంగా తీసుకువెళ్తున్నారో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను పరిశీలించారు. రామకొండ ప్రాంతంలో 72 బస్సులున్నాయని, వాటిలో 69 బస్సులకు ఫిట్నెస్ పూర్తయిందన్నారు. సీట్ల పరిమితికి మించి విద్యార్థులను తీసుకువెళ్లరాదని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి హెచ్చరించారు. గోదావరిఖని ప్రాంతంలో స్కూల్ బస్సుల తనిఖీలు జరపడం జరిగింది. ఫిట్నెస్ లేకుండా తిప్పకూడదు, పర్మిట్ లేకుండా కూడా తిప్పకూడదు, దానికి తగ్గ ఇన్సూరెన్స్ ఉండాలి, అలాగే పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు కనీసం 5 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లు మాత్రమే బండ్లను నడపాలి. లేనిచో ఫిట్నెస్కు లేనుకుంటే 5,000 ఫైన్ చేయడం జరుగుతుంది, పర్మిట్ లేకుంటే బండి సీజ్ చేయడం జరుగుతుంది, మిగతా వాటికి కూడా ఫైన్లు రుసుము చేయడం జరుగుతుంది. ఈ కనీసము ఫిట్నెస్ లేకుండా తిప్పితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుండి అంటే మనకు 15వ తారీఖు నుండి మనకు స్కూళ్ళు రీఓపెన్ అయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి ఒక 255 కేసులు నమోదు చేయడం జరిగింది. మన దగ్గర ప్రస్తుతానికి ఉన్న వాహనాలలో 72 స్కూల్ బస్సులలో ఆల్మోస్ట్ 67-68 బస్సులకు ఫిట్నెస్లు జారీ చేయడం జరిగింది. మిగతా 2-3 ఉన్నాయి, వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో మిగతా వెహికల్స్ కూడా అందరికీ ఫిట్నెస్లు చేసుకోవడానికి మేము వాళ్ళకు టైం ఇచ్చాం. సమాజంలో కులమతాలకు అతీతంగా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు సాగితే సమాజం ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటుందన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ 66 డివిజన్లో మతిన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ మతిన్ భాయ్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి గంగుల, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 500 మంది విద్యార్థులకు పుస్తకాల బ్యాగులు, నోట్ పుస్తకాలు, పెన్సిళ్లు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ మతిన్ భాయ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందన్నారు. ఇయర్ కూడా మా మతిన్ భాయ్ బర్త్డే సందర్భంగా రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా తప్పక ఒక మంచి కార్యక్రమం మతిన్ భాయ్ చేస్తుంటే అందులో పాల్పంచుకోవాలని చెప్పేసి ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. మరొక్కసారి మీ అందరి పక్షాన మా మతిన్ భాయ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 56వ జన్మదిన శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేసుకోవాలని చెప్పి మేమందరి ఆశీర్వాదంతో నువ్వు నిండు నూరేళ్ళు బతకాలని చేసి మనస్ఫూర్తిగా మరొకసారి మీకు మా మతిన్ భాయ్కి జన్మదిన శుభాకాంక్షలు తీసుకుంటూ, ఇందులో అందరూ లాస్ట్ ఇయర్ కూడా చిన్నపిల్లలకు 1వ తారీఖు నుంచి 6వ తరగతి వరకు ఈ యొక్క మంచి కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అందరికి చదువుకోవాలని తప్పన ఉంటుంది, కానీ చదువుకోవాలంటే కూడా స్కూల్ బ్యాగ్స్ కావాలి, బుక్స్ కావాలి. నిరుపేదల వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి కూడా బ్యాగ్ కొనాలన్న కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, స్కూల్ నోట్ బుక్స్ కొనాలన్న ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వారికి ఆసరగా ఉన్నాడు మన మతిన్ భాయ్. సో ఈ యొక్క పిల్లలకు తన బర్త్డే సందర్భంగా ఏదో కేకులు, స్వీట్లు పంచలే, వాళ్ళు చదువుకోవటానికి ఒక నోట్ బుక్స్ మరియు బ్యాగులు పంచాలని చెప్పి ఒక గొప్ప హృదయంగా భావించుకుంటూ ఈ బుక్స్ మరియు బ్యాగ్ తోటి మీ చదువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకోవాలని తపనతో ఈరోజు మా మతిన్ భాయ్ చేసే కార్యక్రమాన్ని నిజంగా నేను చాలా మనస్ఫూర్తిగా వారు అభినందిస్తున్నాను. ఇంకా ముందు కూడా నాట్ ఓన్లీ 2-3 వార్డులే కాదు, ఇప్పుడు 500 మందికి సప్లై ఇస్తున్నారు. ఎంత శక్తి మేరకు అల్లమ్మి ఆయనకు డబ్బులు ఇస్తే ఇంకా ఎంత శక్తి మేరకు వరకు త్వరలోకి పనిచేసే ఉండాలని చెప్తున్నాను. ఇప్పుడే తెలిసింది అంటే ఇక్కడ కరీంనగర్ అనే సిటీలో
మతాభేదాలు లేవు. మరి మద్దీన్ బాయ్ ఏమన్నా ముస్లింకే ఇస్తా హిందూకి ఇస్తా అంటలేడు. ఎవరు పిల్లలు చదువుకోవాలంటే వారందరూ కూడా మతానికి అతీతంగా కులానికి అతీతంగా ఈ కరీంనగర్ బిడ్డలంతా మా బిడ్డలే అనే విధంగా ఈరోజు చదువుకోవడానికి చూడడం జరిగింది. అందులో ఒక నిదర్శనం, మొన్న ఒక వెంకటేష్ అనే ఇంట్లో చావు జరిగింది. కరీంనగర్లో ఆ వెంకటేష్ అనే చావు జరిపితే వాళ్ళ కిరాయి ఇంట్లో ఈ శవాన్ని మా ఇంటికి తీసుకురాకూడదు, మీరు కిరాయి ఇల్లుగా అని చెప్పేస్తే మరి బయట ఎవరు తెలియదు, ఆయన హిందూ, బయట ఎవరు తెలియదు. ఎక్కడ పోయినా ఈ శవాన్ని ఉంచుకునే పరిస్థితున్నప్పుడు అప్పుడు మతీన్ భాయ్ ఆశ్రమించి ఆ శవాన్ని ఇంటికి తీసుకొచ్చి ఆ కార్యక్రమం అయ్యేదాకా 11 రోజుల కార్యక్రమం అయ్యేదాకా ఆ కుటుంబానికి అండగా ఉంది. స్టూడెంట్స్ 1st to 6th అందరికీ ఇవాళ నా బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రాంకి వచ్చి హాజరై బుక్స్ తీసుకుంటున్న అందరికీ నా తరఫున శుభాలు చెప్తున్నాను. ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన ఎమ్మెల్యే గారు, మా మతీన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ గారు, మాజీ కార్పొరేటర్ జ్యోతక్క గారు, తొరి వేణురెడ్డి సాబ్, వీరన్న గారు, ఈ స్టీఫెన్ సాబ్ అర్జెంట్ కూడా కేక్ తీసుకొచ్చారు. కేక్ కట్ చేపించి నాతోటి అందరూ మన బండ శ్రీకాంత్ గారు, నాన్నగారు అందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ప్రోగ్రాము 5 years నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా ముందు కూడా ఇట్లనే చేయాలి, ఇంకా మందికి సేవ చేయాలని మతీన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నాము. కరీంనగర్లో టీజీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆందోళన దిగారు. రీజనల్ మేనేజర్ కార్యాలయం సమీపంలో ధర్నా నిర్వహించారు. వెంటనే తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2017 పే స్కేల్ బకాయిలు అర్హులైన అందరికీ అందించడంతో పాటు విశ్రాంత ఉద్యోగితో పాటు వారి భాగస్వామికి సూపర్ లగ్జరీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. మెడికల్ మెంబర్షిప్ కానీ వారికి మరోసారి అవకాశం కల్పించి వైద్య సౌకర్యం కల్పించాలన్నారు. 2021 పే స్కేల్ వెంటనే చేపట్టి జీతం సవరణ చేయాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 2013 ఆర్పీఎస్ యాజమాన్యం వాటా వెంటనే బర్కత్పుర పీఎఫ్ ఆఫీస్కు పంపించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రీజనల్ హెడ్ క్వార్టర్స్ ముందు విశ్రాంతి ఉద్యోగుల సంఘం ధర్నాలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా కరీంనగర్కు నేను రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ధర్నా ఇది 2వ ధర్నా ఈ సంవత్సర కాలంలో ఆర్ఎం ఆఫీసుల ముందు. ఇంతకుముందు చాలా సందర్భాల్లో మేనేజింగ్ డైరెక్టర్ గారికి చాలా వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. ఎందుకు మేమంతా శాంతియుతంగా ఒక సీనియర్ సిటిజన్గా గౌరవప్రదంగా మేము అందరం రిటైర్డ్ అయినాం, మా సమస్యను మీరు వెంటనే స్పందించి పరిష్కరించాలని చెప్పి పోయిన వీసీఎం ఎండి గారి దగ్గర కూడా రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ఎండి గారికి మొన్న కాలంలో 9వ తేదీన అంటే ఏప్రిల్ 10వ తేదీన విశ్రాంతి ఉద్యోగుల రావాల్సిన డబ్బులన్నీ మేము ఇస్తా దశల వారిగా హామీ ఇవ్వడం జరిగింది. ఆ మధ్యకాలంలో సమ్మె వచ్చింది. మా ముసలి వారికి ఏదైనా హైదరాబాదు తార్నాక కానీ హాస్పిటల్ కానీ పోవడానికి దానిలోనే 60-70 మంది 100 మంది ఉంటున్నారు. మాకు ఎక్కడానికి చేత లేదు కాబట్టి దయచేసి సూపర్ లగ్జరీలో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వగలరని మా విన్నపం. అంటే 217 ఏరియాస్, 221 ఏరియాస్, ఇంకా రిటైర్ అయిన వాళ్ళకు గ్రాడ్యుయేట్, టీఎల్ఈ, సిసిఎస్ ఇట్లాంటివి చాలా రావాలి. దాదాపు మాకు జీతాలు లేవు, ఇటు డబ్బులు వస్తలేవు, తినడానికి కూడా ఇబ్బంది అవుతున్నది, పెన్షన్ లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా బకాయిలు మాకు ఇచ్చినట్టుంటే మేము సగౌరవంగా బతికి మేము ఇచ్చేస్తామని ఎంతోమంది, దాదాపు ఇప్పటికీ 340-350 మంది కార్మికులు చనిపోయినారు. కరీంనగర్లో జాతీయ శస్త్రచికిత్స నిపుణుల వారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆరోగ్య అవగాహన కోసం వాగ్దాన్, పర్యావరణ పరిరక్షణ కోసం చెట్ల నాటడం, సమాజానికి విశిష్ట సేవలు అందించిన సీనియర్ జనరల్ సర్జన్లకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఏఎస్ఎస్ అధ్యక్షులు డాక్టర్ యలగందల శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లను నాటడం ప్రతి పౌరుని బాధ్యతను తెలిపారు. జాతీయ శస్త్రచికిత్స నిపుణుల వారోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రోగుల ఆరోగ్యం కోసం నిరంతరం సేవలందిస్తున్న శస్త్రచికిత్స నిపుణుల సేవలను గౌరవించడం, శస్త్రచికిత్స రంగంలో నాణ్యత, పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, రోగి భద్రత మరియు వైద్యుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ఈ వారోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
బీఆర్ఎస్ నగరాధ్యక్షులు మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల హరిశంకర్ను శాలువాతో సత్కరించారు. అనంతరం మిఠాయిలు తినిపించారు. గత 45 రోజులుగా శుభకార్యాలు లేకుండా చేసిన అధిక జ్యేష్ఠ మాసం కాలగర్భంలో కలిసిపోయింది. మంగళవారం నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుందన్నారు కరీంనగర్ వైదిక పురోహితులు గంగవరం నాగేశ్వర్ శర్మ. రేపు బుధవారం నుంచి జూలై 10 వరకు శుభముహూర్తాల పరంపర కొనసాగనుందన్నారు. రాబోయే 24 రోజుల పాటు పెళ్లిళ్ల సందడి నెలకొనుందన్నారు. అయితే పండితుల సూచన మేరకు వర్షాలు, ఎండలు, వాతావరణం ఎలా ఉన్నా రాబోయే బంధువులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు శుభకార్యాలు జరుపుకునే వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు ఆషాఢ మాసం, జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు గురు మౌఢ్యం కారణంగా ముహూర్తాలుండవు. ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో ముహూర్తాలున్నాయి. జూన్ 29న ఏరువాక పౌర్ణమి, 25న తొలి ఏకాదశి, 29న వ్యాస పౌర్ణిమ జరుపుకోనున్నారు. సమస్త కరీంనగర్ పట్టణ, కరీంనగర్ జిల్లా ప్రజలకు శుభాభినందనలు, శుభాకాంక్షలు. మంచి రోజులు, మంచి ముహూర్తములు, శుభముహూర్తములు ప్రారంభమైనవి. అలాగే వైశాఖ మాసం పరాభవనామ సంవత్సరంలో వెళ్ళిన వెంటనే అధిక మాసం లేదా పురుషోత్తమ మాసం లేదా శూన్య మాసం వచ్చింది. దీన్నే అధిక జ్యేష్ఠ మాసం అంటారు. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఎవరం కూడా ఏ విధమైనటువంటి శుభకార్యాలు, అలాగే సుముహూర్తములు, వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశ, గృహారంభాదులు కూడా చేసుకోలేదు. ఇదంతా మలమాసం కనుక, శూన్యమాసం కనుక, ముహూర్తరహితంగా ఉంటుంది కనుక కేవలం దైవస్మరణ, తద్ధి తపస్తద్ధి తప అంటే కేవలం దైవ ధ్యాన పూజాది క్షేత్ర తీర్థ దర్శనాల ద్వారా మాత్రమే ఈ మాసాన్ని గడుపుకోవాలని చెప్పి శాస్త్రం చెబుతున్నది. అంతేకాకుండా నిన్న సోమవారం వరకు సోమవతి అమావాస్యతో అధిక జ్యేష్ఠ మాసం వెళ్ళింది. ఈరోజు మంగళవారం నుండి నిజ జ్యేష్ఠ ప్రతిపదతో ప్రారంభమై జూలై 10వ తారీఖు వరకు కూడా మంచి రోజులు. అంటే రేపు 17వ తారీఖు జూన్ నుండి జూలై 10 వరకు కూడా మనకు వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశములు, అలాగే నిశ్చయితాంబూల, నిశ్చితార్థ, వరనిశ్చితార్థములు కూడా జరుపుకోవడానికి అవకాశం అనుకూలంగా ఉన్నది. పత్రిక రాసుకొని పూలు పళ్ళు వరపూజ చేసుకునే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉన్నది. గృహప్రవేశాదులు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నది. అలాగే ఈ నెల సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆల్ఫోర్స్ పాఠశాల ఎదుట ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ విక్రయిస్తున్న ఆల్ఫోర్స్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ డొనేషన్ల పేరుతో పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలను సీజ్ చేయాలని విద్యాశాఖ అధికారులను కోరారు. విషయం తెలుసుకుని పాఠశాల వద్దకు చేరుకున్న హుస్నాబాద్ ఎంఈఓ మనీలా విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడారు. పాఠశాల పేరుతో అక్రమంగా విక్రయిస్తున్న నోట్బుక్లను పరిశీలించారు. వాటిని సీజ్ చేసి ఆటోలో ఎంఈఓ కార్యాలయానికి తరలించారు. పాఠశాలకు షోకాజ్ నోటీస్ జారీ చేస్తామని, తదుపరి చర్యల కోసం జిల్లా విద్యాశాఖ అధికారికి రిపోర్ట్ చేస్తామని ఎంఈఓ మనీలా తెలిపారు. రిపోర్ట్ పంపిస్తాం తదుపరి చర్యలకు. ప్రజెంట్ అయితే మొత్తం సీజ్ చేస్తాం. వేద్దాంలేండి, మనమే కదా ఇక్కడ అక్కడ ఎంఆర్సీ తీసుకెళ్దాం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆల్ఫోర్ స్కూల్ ఏదైతే ఉందో పాఠ్యపుస్తకాలు ఈరోజు మనం చూసుకున్నట్టయితే యూనిఫామ్ పేరు మీద, అలాగే టైస్ పేరు మీద, స్కూల్ ఫీజు పేరు మీద, వ్యాన్ పేరు మీద, ఈరోజు డొనేషన్ల పేరు మీద అధిక ఫీజులు వసూలు చేసి పేదల రక్తం తాగుతున్నటువంటి ఆల్ఫోర్ స్కూల్ని వెంటనే సీజ్ చేయాలని ఈరోజు హుస్నాబాద్ శాఖలో ఈ ఆల్ఫోర్ స్కూల్ ఏదైతే ఉందో ఇది ఇప్పటికీ చాలాసార్లు ఇప్పటికీ స్కూల్లో పట్టుకోవడం జరిగింది. పోయినసారి సుధా ఈ స్కూల్లో బుక్కులు పట్టుకోవడం జరిగింది. ఎంతకి మించి దిగజారి ఈ ప్రభుత్వం ఈ ఏదైతే ఈ ఆల్ఫోర్ స్కూల్ ఉందో ఇది విద్యార్థుల రక్తం తాగుతూ ఈ ఫీజులు వసూలు ఏం చేయడమే కాకుండా విద్యార్థుల రక్తం తాగుతూ వాళ్ళ ప్రాణాలకు వెనకడకుండా మన ప్రాణాలు తీసే విధంగా ఇలాంటి బుక్కులు, బట్టలు ఇవన్నీ అమ్ముతూ వాళ్ళకి ఏదైతే
వాళ్ళ పేరెంట్స్ రక్తం తాగుతూ ఉంది. పెద్దపల్లి జిల్లా రామకొండం పారిశ్రామిక ప్రాంతంలో జాతి వైరం మరచి ఓ శునకం ఓ వానరం దోస్తీ కట్టాయి. ఈ దృశ్యాలు గోదావరికని శ్రీ కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలో చూపరులకు కుక్క కోతి కొంతసేపు కనువిందు చేశాయి. ఆలయ ఆవరణలో రావి చెట్టు నీడలో వానరం శునకం సరదాగా ఆడుకుంటున్న దృశ్యం చూపరులను ఆకర్షించింది. దేవాలయానికి వచ్చిన ఓ భక్తుడు తన కెమెరాలో బంధించిన ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రైలు బడికి రిజర్వేషన్లు ఉన్నవి కూడా నిన్న అమావాస్య నేడు మంగళవారం అయినందున విద్యార్థులు రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసుకోవడంతో బోగీల్లోని సీట్లన్నీ బోస్పై కనిపించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంట మండలంలోని కందికట్పూర్ ఎస్సీ కాలనీలో నూతన విద్యా సంవత్సరానికి కొత్తగా రైలు బడి ముస్తాబైనప్పటికీ అమావాస్యని ఈరోజు మంగళవారమని కొత్త విద్యా సంవత్సరానికి గాను ఒక్కరు కూడా పాఠశాలకు హాజరు కాలేదు. సర్వాంగ సుందరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపే విధంగా రైలు బండిని సిద్ధం చేశారు. దాదాపు 45 మందితో రైలు బండిలో సీట్లు రిజర్వ్ చేసుకున్నప్పటికీ అమావాస్య మంగళవారం సెంటిమెంట్తో విద్యార్థులు రైలు బండి ఇంకా ఎక్కలేదు. బుధవారం నుంచి విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరిగే అవకాశం ఉందంటున్నారు ఉపాధ్యాయులు. బడి నిన్న ప్రారంభమైనప్పటికీ విద్యార్థులు స్కూల్కి రావట్లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఏమైనా ఆలోచిస్తున్నారంటే నిన్న ఇవాళ మంచి రోజులు కావు, అంటే నిన్న అమావాస్య ఇవాళ మంగళవారం అని ఆలోచిస్తున్నారు. కొత్త సంవత్సరం కాబట్టి కొత్త తరగతిలో జాయిన్ అవుతారు కాబట్టి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. బట్ ఏంటిదంటే రేపటి నుంచైనా ఖచ్చితంగా పాఠశాలలో విద్యార్థులు వచ్చేలా ఖచ్చితంగా ఉన్న మన గ్రామ పెద్దలు, సర్పంచ్ కానీ ఎవరైనా వాళ్ళందరూ చొరవ తీసుకొని వచ్చేలా చేయాలి. మేము కూడా వారికి ఫోన్లు చేస్తున్నాము. వాళ్ళు ఖచ్చితంగా రేపు పంపించే ప్రయత్నం చేస్తా అని అంటున్నారు. జమ్మికుంట శివాలయంలో అన్నపూర్ణాదేవికి 1,00,000 కనకాంబరాలతో అభిషేకం నిర్వహించారు. అధిక జ్యేష్ఠమాసం చివరి రోజు పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం బొమ్మలకుడిలో సోమావతి అమావాస్య సందర్భంగా అన్నపూర్ణాదేవికి అన్నపూర్ణ సేవా సమితి మరియు మహిళలు భవానీ భజన మండలి మహిళా బృందం అన్నపూర్ణాదేవికి 1,00,000 కనకాంబర పుష్పార్చన మరియు మహిళలచే లలిత సహస్ర పారాయణం, విష్ణు సహస్ర పారాయణం, లలిత సంపుటి పారాయణం ఆలయ అర్చకులు మంతలేముల వేణుగోపాల శర్మ మంత్రోచ్చారణ నడుమ భక్తి శ్రద్ధలతో చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేపట్టారు. అనంతరం భక్తులకు మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, వార్డు కౌన్సిలర్ చందారాజు, యాంసాని సురేష్, దెడ్డి రాము, శ్రీపతి నరేష్ పాల్గొన్నారు. నారాయణి నమస్తుతే అని ఈ శ్లోకం అనేది చాలా మంది వినే ఉంటారు. అయితే ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే అధిక మాసం కావడంతో చాలా మంది మహిళలు ఇక్కడ పుష్పార్చనలు అలాగే కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టిన సందర్భం మనం చూస్తున్నాం. అయితే అసలు ఎందుకు కార్యక్రమం? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేవంత్ పాలన పోయి కేసీఆర్ పాలన వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. అలుగునూరు ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు. రేవంత్ పాలనలో స్కాములు తప్ప స్కీములు లేకుండా పోయాయని మండిపాటు. రేవంత్ రావణ రాజ్యం కూలేందుకు సమయం ఆసన్నమైంది. రాబోయేది కేసీఆర్ రామరాజ్యమే. అలుగునూరు ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి గంగుల. బీజేపీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమవుతుందని ఆందోళన. కుల సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. గ్రామాల అభివృద్ధి కోసం సుమారు 45 లక్షలు విడుదల చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి. నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు అందజేత. ఘనంగా మతిన్ అండ్ ఫ్రెండ్స్ ట్రస్ట్ చైర్మన్ మతిన్ భాయ్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించిన మాజీ మంత్రి గంగుల. నిరుపేదలకు మతిన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంస. సీట్ల పరిమితికి మించి విద్యార్థులను స్కూల్ బస్సులో తీసుకుపోరాదు. రామకొండంలో స్కూల్ బస్సులు తనిఖీ చేపట్టిన అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన తప్పవని వార్నింగ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.
audio